Hi friends, good morning. First of all, please my channel like, share, subscribe and comment. Today టాపిక్ వచ్చేసి అంటే విషయము దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మనం అలంకారాల యొక్క విశిష్టత నైవేద్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇవాళ వచ్చేసి మహాలక్ష్మి అలంకారము ఇంద్రకీలాద్రిపై ఆ విషయం గురించి చెప్పుకుందాం. దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తము, అభయముద్రతో రెండవ హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధారతో కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తుంటారు అమ్మవారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని అర్చించుకుందాము. భక్తులను జగన్మాత గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో ఈమె మధ్యశక్తి. విష్ణుపత్నిం ప్రసన్నాక్షిం సమాశ్రితం దారిద్ర్యధ్వంసిని దేవీం సర్వోపద్రవ నివారిణిం అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థాం అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకొని పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించాలి. అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికి కొదవ ఉండదు. అష్టలక్ష్మి స్తోత్రం, కనకధారా స్తోత్ర పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం. ఈ రోజున గులాబీ వర్ణం ధరిస్తే మంచిది. ఇది ఫ్రెండ్స్ టుడే విషయం వచ్చేసి మహాలక్ష్మి అలంకారం విశిష్టత, నైవేద్యము, అలాగే ఏ రంగు వర్ణం వస్త్రాలు ధరించాలి అనేది. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.